ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలి అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. సో రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, ఈ వీడియోలో ఇవాళ పర్టికులర్గా హోమ్ లోన్కి సంబంధించి ఒక కేస్ స్టడీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం రేవంత్. షూర్. సో ఒక ఫ్యామిలీ ₹1 కోటి లోన్ EMI తీసుకొని ఒక 20 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకొని ఒక ఇల్లు కొన్నారు రేవంత్. ఓకే అండి. 5 సంవత్సరాల పాటు EMI కొట్టుకుంటూ పోతున్నారు. ఓకే. కుటుంబం హ్యాపీగా సంతోషంగా వాళ్ళు కొనుక్కున్న ఇంట్లో చాలా ఆనందంగా సాఫీగా సాగిపోతుంది రేవంత్. ఓకే అండి. 5 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆ ఇంటి పెద్ద, ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన ఆకస్మిక మరణానికి గురయ్యారు. ఓకే. అంటే అది రోడ్డు ప్రమాదం జరుగుండొచ్చు, లేదంటే ఏదైనా కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఆ ఇంటి పెద్ద మరణించడమో, లేదంటే రోడ్డు ప్రమాదం వల్ల పూర్తిగా అంగవైకల్యం చెంది ఆయన మంచాన పడ్డము, బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేని పరిస్థితికి వచ్చేసింది ఆ కుటుంబం. మరి ఇప్పుడు ఏంటి ఆ ఫ్యామిలీ పరిస్థితి? ఇంకొక 15 సంవత్సరాల పాటు లోన్ కట్టాలి. మొత్తం 20 సంవత్సరాలు లోన్ తీసుకున్నారు, దాంట్లో 5 years కట్టేసేశారు. సో 6th year ఈ విధంగా జరిగింది. ఇంకొక 15 ఏళ్ల పాటు EMI కట్టాలి. ఇప్పుడు ఏంటి ఆ ఇంటి పరిస్థితి ఏంటి, ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకో 15 సంవత్సరాల పాటు EMI కట్టాల్సిన బాకీ ఉంది కాబట్టి మరి ఇప్పుడు బ్యాంకు వాళ్ళ వైపు నుంచి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటారు అసలు? సో ఇది యాక్చువల్గా ఒక పెద్ద ఛాలెంజింగ్ పాయింట్ ఇక్కడ. సో చాలామంది ఎన్నో సంవత్సరాలు కలకని ఒక అందమైన ఇల్లుని వాళ్ళు నిర్మించుకోవటమో కొనుక్కోవటం లాంటిది అనేది ఒక పెద్ద కళ. ఒక సామాన్యుడి జీవితంలో నేను ఒక దాన్ని నేను అచీవ్ చేయాలి అని అంటే ఉంది అని అంటే అది ఇల్లే. ఒక సొంత ఇల్లు, సొంత ఇల్లు, మన ఇంట్లో మనం ఉండడం. ఎగ్జాక్ట్లీ. సొంత ఇల్లు అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఒక సామాన్యుడికి. దాన్ని అచీవ్ చేసే ఈ ప్రక్రియలో సహజంగా అంత డబ్బుని ఒకేసారి జేబుల్లోంచి తీసి కట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనకి ఈ లోన్ సిస్టమ్ అనేది మార్కెట్లోకి వచ్చింది. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అని అంటే, ఒక సొంత ఇల్లు కొనుక్కోవటము కట్టటము అనేది ఒకప్పుడు అసలు చాలామందికి సాధ్యం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఈ లోన్ వచ్చిన తర్వాత, ఈ లోన్ ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ సొంత ఇంటి కలని నెరవేర్చుకుంటున్నారు. ఎర్లీ ఏజెస్లోనే వాళ్ళు చాలామంది 30-35 సంవత్సరాల వయసులోనే హైదరాబాద్ లాంటి మహానగరంలో మీరు చెప్పినట్టుగా ₹1 కోటి, ₹1.5 కోటి పెట్టి ఒక మంచి హౌస్, ఇల్లు కొనుక్కోవటము. దానికి అఫ్కోర్స్ మనకు ఒక 20 సంవత్సరాల పాటు EMIని పెట్టుకోవటము. ఇక్కడ మనము మంచి చేస్తున్నాం. దాంతోపాటుగా ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ఏదన్నా జరిగితే ఆ టైంలో ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి. మన ఇల్లు కొంటున్నాము అని అంటే మనం ఉన్నా లేకపోయినా ఆ ఇల్లు మన నెక్స్ట్ వాళ్ళకి, అంటే భార్యకి, పిల్లలకి, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ షెల్టర్ ఇవ్వాలి. రేపు అన్న రోజు నేను లేని రోజు వాళ్ళకి అది భారంగా మారకూడదు. ఈరోజు వరంగా అనుకున్న ఇల్లు రేపు భారంగా మారితేనే పెద్ద శాపంగా ఉంటుంది. చాలామంది ఒక చిన్న కేసు చెప్తాను. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడి ఇల్లు కొనుక్కున్న తర్వాత నేను చూసినటువంటి 1-2 కేసుల నుంచి చెప్పేది అవన్నీ జరిగినవే నిజంగానే. ఇల్లు కొని బయటికి వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ వస్తూ ఉంటే రోడ్ యాక్సిడెంట్లో హస్బెండ్ చనిపోయారు. హీఈస్ ఓన్లీ ద బ్రెడ్ విన్నర్. అంటే ఆయన ఒక్కళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు, ఇంటిని పోషించే వ్యక్తి. ఆయన చనిపోవటంతో ఇంకా ఆ ఫ్యామిలీ ఆల్రెడీ చాలా డిప్రెస్డ్ స్టేట్లో ఉంటుంది. విపరీతమైన డిప్రెస్డ్ స్టేట్. మనిషి లేడు, మనతో బతకాల్సిన నడవాల్సిన మనిషి లేడు. అదొకటేనంటే మళ్ళీ పిల్లలు ఉన్నారు. అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎలా చదివించాలి? అదే టైంకి 1-2 నెలలు ఇంటి లోను కట్టకపోయేసరికి ఇమీడియట్గా బ్యాంకర్ల నుంచి ఫోన్లు వస్తాయి. మీరు లోన్ కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామని అంటారు. అసలుకే ఇప్పుడు మనిషి పోయిన బాధలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్న సమయంలో మళ్ళీ ఇల్లు కూడా నీది కాదు, నువ్వు EMI కట్టట్లేదు కాబట్టి ఇది ఇలానే కొనసాగితే ఇల్లు కూడా జప్తు చేస్తాము అని చెప్పి ఒక బ్యాంకర్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆ కుటుంబం పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుంది. అదొక విపరీతమైన డిప్రెస్డ్ సిచ్యువేషన్లోకి నెట్టబడతాం మనం. సో బేసిక్గా ఈ కేసులో కనుక వాళ్ళకి ఒక హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోగలిగితే, హోమ్ లోన్ ఇన్సూరెన్స్, ఎస్,
సో ఇన్సూరెన్స్ అగెయిన్స్ట్ ద లోన్, కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే. సో మనం తీసుకునేటువంటి ప్రతి లోన్కి కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. అది హోమ్కి కూడా మనకి లోన్, హోమ్ లోన్ ఏదైతే ఉందో ఆ లోన్కి అగెయిన్స్ట్గా ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్నే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు బ్యాంకులు హోమ్ లోన్ని డిస్పర్స్ చేసే ముందే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ని కూడా తీసుకోమని చెప్పి ఇప్పుడు ఇన్సిస్ట్ చేస్తున్నాయి. కానీ చాలామంది దానికోసం మరింతగా ఎక్కువ ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఈఎంఐ ఒక 1000-1500 అంత పెరుగుతుంది, చాలా పెద్ద అమౌంట్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి చాలామంది హోమ్ లోన్ ఇన్సూరెన్స్ని రిజెక్ట్ చేస్తున్నారు. సో బేసిక్ ఇట్లా ఒక్కసారి రిజెక్ట్ చేసే ముందు ఇన్ కేస్ మీరు సంపాదించే వ్యక్తికి ఏమైనా జరిగినా, లేదు మీకు యాక్సిడెంట్ అయ్యి మీరు అసలు జీవితంలో పని చేయలేనటువంటి పరిస్థితిలోకి మీరు నెట్టబడ్డా, మరి మీరు కొన్న ఇంటి పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. సో ఒక్కసారి కనుక అది మన మైండ్లోకి వస్తే ఆ హోమ్ లోన్ ఇన్సూరెన్స్ని మనం తీసుకొని పెట్టుకుంటాం. మనకు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అనేది 2 సందర్భాల్లో మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ సహజంగా అందరి మైండ్లో ఫస్ట్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ముందర పెట్టినప్పుడు ఏమొస్తుంది అంటే, నాకేమవుతుంది, నేనంతా బాగానే ఉన్నాను కదా, నాకేం కాదు కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. ఒక్కసారి ఆ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ మనం ముందర పెట్టినప్పుడు ఇన్ కేస్ నేను ఈ లోన్ తీసుకున్న తర్వాత, ఆ లోన్ సంబంధించి అంత డిస్బర్స్మెంట్ జరిగి ఇల్లు తీసుకున్న తర్వాత కొంత సమయంలో నాకు ఏదైనా జరిగితే నెక్స్ట్ నా భార్యా పిల్లల పరిస్థితి ఏంటి, ఆ ఇల్లు కూడా వాళ్ళకి సొంతం అవుతుందా లేదా, ఒకవేళ వాళ్ళకి ఆ ఇల్లు కనుక సొంతం కాకపోతే వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు, ఇది ఒక్కసారి మైండ్లోకి తెచ్చుకున్నారు అనుకోండి, ఆ ఇల్లు వాళ్ళకి మీకు ఏదైనా జరిగిన పరిస్థితిలో సొంతం అయ్యేందుకు మీరు ఫస్ట్ హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు. ఇక్కడ ఒకవేళ మీరు డిజేబుల్ అయ్యారు, ఇది మరింత ఇబ్బందికరమైన పరిస్థితి, పని చేయలేము, మంచం నుంచి కదలలేము, పూర్తిగా ఆర్థికంగా మనం దెబ్బతినిపోయి ఉంటాము, మీకు ఉండేటువంటి మీరు పనిచేసేటువంటి కంపెనీ కూడా మీకైతే శాలరీ ఇవ్వదు కదా, ఇవ్వదు, ఇంకా ఏదన్నా ఉంటే ఒక 3 నెలలు 4 నెలలు శాలరీ కాంపన్సేషన్ పే చేసేసి వాళ్ళు కూడా అయిపోయిందని అంటారు. కానీ అక్కడి నుంచి మాత్రం మీకు ఇల్లు అయితే ఉండాలి కదా. సో ఆ ఇల్లు ఉండాలన్నా కానీ సో డిజేబిలిటీకి సంబంధించి కూడా ఇన్సూరెన్స్లో రైడర్లు ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకొని తీరాలి కంపల్సరీ. మీకు ఏదైనా జరిగిన యాక్సిడెంట్లో మీరు ఇక లైఫ్ లాంగ్ పనిచేయలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడితే మీకు డిజేబిలిటీ రైడర్ ద్వారా కూడా హోమ్ లోన్ని వాళ్ళు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ కొన్ని సమస్యలు ఏంటి అంటే, కొంతమంది ఆల్రెడీ లోన్లు తీసేసుకున్నారు. నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేసింది, లోన్ అయితే తీసుకున్నారు కానీ లోన్కి ఇన్సూరెన్స్ అప్పుడు నేను తీసుకోలేదని చెప్పేసి అన్నారు. ఒకవేళ లోన్కి కనుక మీరు ఇన్సూరెన్స్ తీసుకోకపోయి ఉండుంటే అప్పుడు హోమ్ లోన్కి రిలేటెడ్ ఇన్సూరెన్స్ ఇమీడియట్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో టర్మ్ ఇన్సూరెన్స్ అన్నా మనకి హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అన్నా కానీ హియర్ అండ్ దేర్ సేమ్, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం హోమ్ లోన్ ఇన్సూరెన్స్కి ఇవ్వాలి. ఒకవేళ అప్పుడు మనం మిస్ అయితే మళ్ళీ ఇవ్వరాళ్ళు, ఫస్ట్ మనకు లోన్ డిస్బర్స్మెంట్ అప్పుడు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. లేదు అప్పుడు మిస్ అయ్యాము అని అంటే మాత్రం మీకు ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా అడిషనల్గా మీకు ఇక్కడ ఎంత అవుట్ స్టాండింగ్ లోన్ ఉందో దానికి సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ అడిషనల్గా తీసుకొని పెట్టుకోండి. ఒకవేళ అది మిస్ అయితే ఇంకా మిస్ అయిపోయిందని మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్, అంటే సప్లిమెంట్ ఇది. ఎండ్ ఆఫ్ ద డే ఒక హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఇచ్చేంత ప్రొటెక్షన్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోవచ్చేమో కానీ బట్ ఇట్స్ సప్లిమెంట్, అసలు లేని దానికంటే కూడా ఇది చాలా మంచి ఆప్షన్గా పనిచేస్తుంది. సో ఫస్ట్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ సరిపడా, అంటే మీకు సరిపడా అని అంటే బతకడానికి ఒక 2 కోట్లు అనేది ఒక ఫిగర్ ఐడెంటిఫై చేసి ఉంటాం కదా, ఆ ఫిగర్ కాకుండా అడిషనల్గా మీకు లోన్స్ ఎంత ఉన్నాయో, యాక్చువల్గా అది కేవలం హోమ్ లోన్ విషయం అనే కాదు, అటు వెహికల్కి కానీ వెహికల్ లోన్స్ ఉంటాయా, పర్సనల్ లోన్స్ ఉంటాయా, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయా, సో బేసిక్గా హోమ్ లోన్ ఇట్లాంటివన్నీ ఉంటాయా, మీ లోన్స్ అన్నిటికీ కలిపైనా సరే మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ సపరేట్గా మెయింటైన్ చేయాలి. మీ ఫ్యామిలీ బతకడం కోసం సపరేట్గా ఉండాలి, మళ్ళీ ఏవైతే లోన్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి కూడా సపరేట్గా ఉండాలి. రేపు మీకు ఏదైనా జరిగితే కేవలం హోమ్ లోన్ బ్యాంక్ కూడా ఫోన్ చేస్తాడా, కార్ లోన్ ఫోన్ చేస్తాడు, పర్సనల్ లోన్ ఫోన్ చేస్తాడు, క్రెడిట్ కార్డు ఫోన్ చేస్తారు. మనిషి లేడంటే వాళ్ళకేం సంబంధం లేదు కదా, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఉద్యోగులు, కంపెనీ నుంచి వచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఫాలో అవడం తప్పించి వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి దానికి సంబంధించి మనిషికి ఏదన్నా జరిగితే కావాల్సినటువంటి అంటే ఉన్న అప్పులకి కూడా సరిపడా ఇన్సూరెన్స్ ఆ మనిషి కంపల్సరీ ఉండాలి. ఇక్కడ బ్యాడెస్ట్ సిచ్యువేషన్స్, విపరీతమైన బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటి అంటే కనీసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మనం నార్మల్గా ఇష్టపడం. ఇన్సూరెన్స్ని ఎప్పుడైతే మనం ఒక ఖర్చులాగా చూస్తామో కన్సిడర్ మనం ఇంకా జీవితంలో ఎప్పటికీ కూడా సెక్యూర్గా లేనట్టే. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ని మన ఇన్వెస్ట్మెంట్లో భాగం కింద మీరు ట్రీట్ చేస్తారో అప్పుడు మీ జీవితం యాక్చువల్గా సెక్యూర్డ్ అయినట్టుగా. సో బేసిక్గా మీకు ఈ ఇన్సూరెన్స్లన్నీ తీసుకోవటం వల్ల ఫస్ట్ మీ ఇల్లు సెక్యూర్డ్ అవుతుంది, మీ ఫ్యామిలీ ఒక ఆర్థిక భద్రతలో ఉంటుంది, మీ అసెట్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు, మీకు ఫైనాన్షియల్ సేఫ్టీ దొరుకుతుంది.
సో బేసిక్గా అందుకే మనకి ఇన్సూరెన్స్ అనేది. సో ఇన్సూరెన్స్కి సంబంధించి నా క్లయింట్స్కి ఈ విధంగా చెప్తా, సార్ ఇన్సూరెన్స్ని మీరు ఎక్స్పెన్సెస్ కింద చూడకండి, దాన్ని ఒక వెల్త్ క్రియేషన్ కింద చూడండి. ఎందుకు? ఏదన్నా జరిగితే ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని అమ్మేసి కదా మీరు అక్కడ ఖర్చు పెట్టాల్సింది. సో ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ మీకా, మీ సంపాదించిన డబ్బులకా? మీ వెల్త్ ప్రొటెక్ట్ అవ్వాలి అన్నా కానీ మీకు ఇన్సూరెన్స్ ఉండాలి. మనిషి జీవితంలో అన్సర్టనిటీ ఈజ్ మోస్ట్ కామన్. అన్సర్టనిటీ లేని జీవితమే ఈ భూమి మీద ఉండదు. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. కాబట్టి ఆ జరిగేటువంటి దానికి మనం ప్రిపేర్డ్గా ఉండటమే మన ప్రధాన ఎజెండా. సో హోమ్ లోన్కి ఫస్ట్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒకవేళ మిస్ అయినట్లయితే దానికి సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.